హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సండే అండి. ఇది సండే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా సండే నా బర్త్డే కూడా, బట్ ఏంటంటే సాటర్డే నైట్ సడన్గా ఫీవర్ అయితే వచ్చేసింది. సో యాక్టివ్గా లేనమాట. టాబ్లెట్స్ వేసుకొని నైట్ అంతా పండుకున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి కాలు నొప్పులు అయితే విపరీతంగా వచ్చేసాయి అనమాట. పాపం ఆయిల్ రాసి సో నైట్ అంతా మేల్కొనే ఉన్నారు. మార్నింగ్ కల్లా కొంచెం రిలీఫ్ అయింది. సో అది ఇంకా బర్త్డే చూద్దాం. ఇల్లంతా అయితే ఒక్క పూట ఊరికి అట్లా బాగాలేక ఉన్నందుకు ఎట్లా అంటే అట్లా ఉంది. సో ఈరోజు అయితే అన్ని వర్క్స్ అన్ని నిదానంగా చేసుకుంటాను. చూసారా, మా బిట్టుగాడు పొద్దున్నే లేచి ఫ్రెష్ కూడా అయిపోయాడు. వాళ్ళ డాడీ గ్రౌండ్కి తీసుకెళ్తారని చెప్పాడంట. ఎక్కడికి తీసుకెళ్తాడు నాన్న? గ్రౌండ్కి వెళ్ళి ఏం చేస్తావు? ఏం ఆట ఆడుకుంటావు? స్నానం కూడా చేసి రెడీ అయిపోయాడు. సరే పో. నేనైతే ప్రజెంట్ ఇప్పుడే లేసాను, 8కి లేసాను. నైట్ టాబ్లెట్స్ వేసుకున్నాను. కొంచెం పర్లేదు, రిలీఫ్గా ఉంది. ఇంకా కొంచెం లైట్గా కాలు నొప్పులు అయితే ఉన్నాయి. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంచెం ఎలాగో ఉందన్నమాట. సో అది అండ్ దీని తర్వాత కంటిన్యూ చూసేయండి. ప్రజెంట్ అయితే చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇదిగోండి బుక్స్ అన్నీ ఆడ వేశారు. అది నాకు వంటగదిలో కూడా కొంచెం పని ఉంది. రాత్రి అసలు ఏవి గిన్నెలు కడగకుండా పిల్లలు తిని అట్లనే పెట్టారు. సో అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడొచ్చు. యాక్చువల్గా నా ఏదైనా స్పెషల్ డే ఉంటే బాగా పెద్ద ముగ్గు వేసి కలర్స్ అన్నీ వేసి చేసుకునేదాన్ని. బట్ ఇంకా ఓకే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా, తర్వాత ఏ వర్క్ అయినా. ప్రజెంట్ అయితే ప్లేట్స్ వరకు కడిగేస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. నార్మల్గా అయితే నైటే కడిగేసి పెట్టేస్తుంటాను. ఇంకా పొద్దున్నే లేసి వంట చేసేసుకుంటా ఉండేదాన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో. ఇక్కడ నైట్ సడన్గా అసలు అనుకోలేదు. సడన్గా హెడేక్, కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరము అన్నీ ఒకటేసారి అటాక్ అయిపోయాయి అనమాట. సో ఈరోజు చూసి మార్నింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని ఎలా ఉంటుందో చూసుకొని ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తాను. తగ్గితే ఓకే, తగ్గకుంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గింది ఒక నైట్లో. సో అది ఒకవేళ తగ్గకుంటే ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్తాను. మా అమ్మ, మా నాన్న అండ్ తమ్ముడు కాల్ చేశారు విషెస్ చెప్పాలని. సో వాళ్ళతో అయితే మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడి ఇట్లా వచ్చాను అనమాట. సో అది కిచెన్ వరకు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ చేయాలి. యాక్చువల్గా టిఫిన్ మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు. నేనే ఇంకా వద్దులే, ఎందుకు అసలు నిజం చెప్పాలంటే కర్నూలులో టిఫిన్స్ అసలు బాగుండవు ఫ్రెండ్స్. బయట రేట్ ఏమో ఎక్కువ, 70 రూపాయలు ఒక దోశ. తిన్నట్టు కూడా ఉండదు అనమాట. సో ఎలాగూ నిన్న నేను స్పేర్గా దోసపిండి తీసి పెట్టుకున్నాను కదా. సో ఆ దోసపిండితోనే తలా ఒక దోశ తిన్నారు చాలే అని వద్దని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా దోశలోకి చట్నీ కావాలి కదా. సో చట్నీ రెసిపీస్లో 2 రెసిపీస్ చూపించాను. ఈరోజు 3rd రెసిపీ చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. చాలా నిదానంగా చేసుకుంటున్నాను ఈరోజు వర్క్ అయితే. సో అంత ఫార్వర్డ్గా అయితే లేదు, కొంచెం స్లోగానే చేసుకుంటున్నాను. సో ఆ చట్నీ ఎలా చేస్తున్నానో కూడా చూసేయండి. సో ప్రజెంట్ అయితే మనకి చట్నీలోకి కావాల్సినవండి. ఫస్ట్ అయితే జీలకర్ర. సో జీలకర్ర అనేది మెయిన్ అనమాట. జీలకర్ర వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ పచ్చిమిర్చి, తెల్ల వెల్లిపాయలు అండ్ వేరుశనగ పప్పులు. సో ఇవన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే ఒక బాండీలో తగినంత ఆయిల్ అనేది 2 to 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. సో నేనైతే చిన్న కప్తో అయితే పల్లీలు అనేది తీసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ తెల్ల వెల్లిపాయలు. సో వీటితో పాటుగానే జీలకర్ర కూడా వేసి నూనెలో బాగా వేయించాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. చట్నీ కలర్ అయితే మనకి రెడ్ కలర్లో బాగా కనిపిస్తుంది అనమాట. బట్ నా దగ్గర ఎండుమిర్చి అయిపోయింది.
సో ఇక బాగా అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో అయితే అన్నీ వేసేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసి అండ్ కొంచెం తగినంత వాటర్ అండ్ సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. అండ్ మనం ఎప్పటిలాగానే పోపు దినుసులతోటి తాలింపు పెడతాం కదా, అలాగే పోపు దినుసులు వేసేసి నూనెలో చట్నీలోకి అయితే వేసేసుకోవడమే. సో చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మెయిన్ ఈ చట్నీ వచ్చేసండి ఇడ్లీలోకి సూపర్బ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే దోశలో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే ఇంకా సూపర్బ్ ఉంటుంది. అండ్ దోశ అయితే వేస్తూ ఉన్నాను. అండ్ హాల్ మొత్తం నీట్గా చిమ్మేసి అన్నీ ఎక్కడొక్కడ పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అండ్ మా పిల్లలు వచ్చేసి వాళ్ళ డాడీకి బాడీ మసాజ్ చేస్తున్నారు. అండ్ పిల్లలు వచ్చేసి కొబ్బరి కారం దోశ అడిగారనమాట. సో అందుకని చెప్పేసి దోశ పైన లైట్గా కొంచెం కొబ్బరి కారం చల్లి ఆయిల్ అనేది అప్లై చేశాను. ఇలా చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. మెయిన్ మా పాప కనీసం 3 దోశలన్నా తింటుంది కొబ్బరి కారం వేసి చేస్తే. సో ఇలా కొబ్బరి కారం కొంచెం పైన వేసి అండ్ అలాగే ఆయిల్ అనేది అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరి కారం రెసిపీ అయితే నేను దీని ముందు వ్లాగ్లో నేను రెసిపీ అనేది క్లియర్గా షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి మీరు కూడా ట్రై చేయండి. అండ్ పిల్లలందరికీ టిఫిన్ పెడుతూ ఉన్నాను. అండ్ బిట్టు బాబు ఎందుకో డల్ ఉన్నాడు. మేబీ వానికి కూడా జ్వరం వచ్చేలా ఉందన్నమాట. అండ్ ఇంకా నేను కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, ఒక దోశ వేసుకొని అంత చట్నీ వేసుకొని తిని ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాను. అండ్ మా చెల్లెలు కాల్ చేస్తే తను విష్ చేసింది. సో తనతో మాట్లాడాను. అండ్ చాలామంది ఫ్రెండ్స్ నా బర్త్డేకి ఎంతమంది విష్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్కరూ స్టోరీ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిజంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా అంటే చాలా థ్యాంక్స్. అసలు నేను అనుకోలేదు ఇంతమంది విష్ చేస్తారు, ఇంతమంది స్టోరీస్లో పెట్టు ఉంటారు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ అందరూ కూడా లేడీసే ఉంటారు. మెయిన్ మనం అంతా హోమ్లీ థాట్స్ అండ్ హోమ్లీ టిప్స్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి నన్నైతే ఫాలో అయ్యేది ఆల్మోస్ట్ లేడీసే అనమాట. చాలామంది సిస్టర్స్ ఎంతమంది అయితే స్టోరీ పెట్టారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకా రిక్వెస్ట్ అనమాట, ఇవన్నీ రిక్వెస్ట్ మెసేజెస్. అందరూ కూడా విష్ చేశారు, బట్ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ వాట్సాప్లో అయితే నా వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు విష్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు కూడా మార్నింగ్ పెడుతూ ఉన్నారనమాట స్టోరీలో. సో ఎనీవే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. చూసారా ఎంతమంది రిక్వెస్ట్ పెట్టారు. అండ్ నేను ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, అండ్ నేను ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటాను. నావి ప్రమోషన్ గ్రూప్స్ అయితే ఉన్నాయి ఒక 3. ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్, సిస్టర్స్ అందరూ నిజంగా అంటే అందరూ కూడా మంచిగా నాకైతే విష్ చేశారు. అందరూ బ్లెస్సింగ్స్ అయితే మంచిగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక నేను హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను. సో చాలామంది అడుగుతున్నారు మీరు వాడే షాంపూ ఏంటి అనేసి. నేను వాడేది డవ్ అండి. డవ్లో కూడా ఏంటంటే నేను గ్రీన్ కలర్లో హెయిర్ ఫాల్ రెస్క్యూ, ఇక్కడ చూసారా హెయిర్ ఫాల్ రెస్క్యూ అని ఉంది కదా, దాని అర్థం ఏంటంటే మన జుట్టు అనేది ఊడకుండా ఉండడం కోసం అన్నమాట. నేనైతే ఈ షాంపూ అనేది యూస్ చేస్తాను. ఇక్కడ మనకి డాండ్రఫ్కి సంబంధించి కానీ లేదా కండిషనింగ్కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకి ఇక్కడ రాసి ఉంటారనమాట. సో అవి చూస్ చేసుకొని మనం తీసుకోవాలి షాంపూ అనేది. నేనైతే జుట్టు ఊడకుండా ఉండడానికి హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ అయితే యూస్ చేస్తున్నాను డవ్లో. మీరు డవ్లో ఒకవేళ మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీకు డాండ్రఫ్ అని ఉంటుంది, లేదా ఒకవేళ మీకు కండిషనింగ్ కావాలి అంటే స్మూత్గా కావాలంటే ఇక్కడ కండిషనింగ్ అని ఉంటుంది. సో అవి చూసుకొని వాడండి. అదనమాట మెయిన్ మనం షాంపూ యూస్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది. అండ్ ఆఫ్టర్ హెడ్ బాత్ జ్వరం వచ్చింది కదా, సో అసలు తలకు పోసుకోకూడదు అనుకున్నాను. బట్ వేడి నీళ్ళతోటి హెడ్ బాత్ చేసి ఇక కొంచెం లైట్గా సాంబ్రాణి అయితే పెట్టించుకున్నాను జుట్టుకి. అండ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కొంచెము, సో అందువల్ల నేను సాంబ్రాణి అయితే అప్పుడప్పుడు హెయిర్కి అయితే వేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో కూడా అప్పుడప్పుడు సాంబ్రాణి పొగ అనేది వేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా చిన్నగా చేతనైన కాడికి పూజ అనేది చేసుకున్నాను. నేను కాదు, మా హస్బెండ్ అండ్ పిల్లలు అందరూ కలిసి చేశారు. నేను నమస్కారం పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను కూడా నీట్గా రెడీ అయ్యి మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అండ్ పిల్లలు వచ్చేసి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి నాకు విష్ చేశారు. బట్ వీడియో అయితే నేను తీయలేదు. అండ్ ఫస్ట్ నాకు ఓపిక లేదులేండి, చాలా వరకు అయితే నేను వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ, బ్యాంగిల్స్, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట.
ఫస్ట్ నెక్ పీస్ అండి. ఈ నెక్లెస్ వచ్చేసి నేను S2 క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా, స్టోన్స్ కానివ్వండి, అసలు ఎంత బాగుందంటే గోల్డ్ కూడా సరిపోదు దీని ముందు, అంత బాగుందనమాట క్వాలిటీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్ ఇచ్చారనమాట. సో నాకైతే పిచ్చగా నచ్చింది ఇయర్ రింగ్స్. బికాజ్ ఏంటంటే బుట్టలు కదా, అండ్ బుట్టల కింద గుత్త పూసల్లాగా ఇచ్చేసారు వైట్ మనకి పెరల్స్. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అండ్ నాకు బాగా సెట్ అయ్యాయి కూడా. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను SGK క్రాఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. క్వాలిటీ సూపర్ ఉంది అండ్ ఫినిషింగ్ కూడా హైలైట్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా వచ్చేసి నేను S2 క్రియేషన్స్లో అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మాటీలు అండి. సైడ్ మనకి పెరల్స్తో ఇచ్చారు అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట. ఆ నెక్లెస్కి బాగా సెట్ అయిపోయింది, ఆ ఇయర్ రింగ్స్కి మొత్తము కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా చైన్ అనమాట ఆ నెక్లెస్కి. సో బ్యాంగిల్స్ వచ్చేసి నేను SGK క్రాఫ్ట్లో తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను S2 క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్గా శారీ, ఈ శారీ వచ్చేసి అనూస్ కలెక్షన్స్, మీకు ఐడియా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ పేజ్ అనమాట శారీస్కి. సో అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1600 అండి. మనకి ఈ ఐటెంలో వచ్చేసి శారీస్ మనకి క్యాష్ ఆన్ డెలివరీలో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నా బర్త్డే రోజు వచ్చేసి నేను ఇవన్నీ కూడా వీళ్ళ పేజెస్లో అయితే తీసుకున్నాను. జ్యువెలరీ వచ్చేసి S2 క్రియేషన్స్, బ్యాంగిల్స్ వచ్చేసి SGK క్రాఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అండ్ శారీ వచ్చేసి అనూస్ కలెక్షన్స్ అనమాట. నెక్స్ట్ మా పాప వచ్చేసి గ్రీన్ డ్రెస్ వేసుకుంది. గ్రీన్ డ్రెస్ కదా, సో మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఈ సెట్ అయితే వేసాను తనకి. ఇక్కడ చూసారా, అక్కడ గ్రీన్ స్టోన్ ఉంది కదా, ఆ గ్రీన్ స్టోన్ని మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ సెట్ వచ్చేసి చేంజబుల్ సెట్ అనమాట. సో పాపకి గ్రీన్ కలర్ డ్రెస్ అండ్ స్టోన్స్ ఉన్నాయి డ్రెస్ మొత్తము. ఆ డ్రెస్కి సెట్ అయ్యే విధంగా నేనైతే ఈ సెట్ అయితే చూస్ చేశాను. చూసారా, ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పాప కోసం అని తీసుకున్నాను నేను. అండ్ ఎక్స్ట్రా చైన్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను S2 క్రియేషన్స్లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో ఇక పిల్లలకి అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఫోటో. మా బిట్టు బాబు అండ్ చింటూ బాబు వేసుకున్న డ్రెస్సెస్ వచ్చేసి నేను ఏజియోలో అయితే ఆన్లైన్లో బుక్ చేశాను. సో అవి జస్ట్ మనకి 1000 రూపీస్ అండి పిల్లలిద్దరివి. క్వాలిటీ సూపర్ ఉంది అండ్ డ్రెస్ లుక్ కూడా హైలైట్ ఉందన్నమాట పిల్లలిద్దరివి కూడా. ఇక పాపది వచ్చేసి నేను కర్నూలులోనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే పాప డ్రెస్ తీసుకున్నాను. పాప డ్రెస్ వచ్చేసి 2000 పడింది. తీసుకొని చాలా రోజులు అవుతుంది, బట్ మీకు చెప్తున్నాను, ఒకవేళ మగపిల్లలు వేసుకున్నారు కదా మా ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు వేసుకున్న డ్రెస్సెస్ లింక్స్ కావాలంటే కింద ఏజియో లింక్స్ అనేవి నేను కింద ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఫైనల్గా పిల్లలతో ఒక చిన్న ఫోటో అండ్ వీడియో క్లిప్ తీసుకుని అక్కడ నుంచి మేము గుడికి అయితే వెళ్ళాము. సో ఇక గుడి దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అమ్మవారి గుడి అనమాట, గంగమ్మ తల్లి అంటారు ఈ అమ్మవారిని. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారు ఎంత కలగా ఉన్నారో కదా, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ప్రశాంతమైన వాతావరణము, జనాలు కూడా ఎక్కువగా ఉండరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న క్లిప్ దండం పెట్టుకుంటున్నట్లుగా, గంట కొడుతున్నట్లుగా ఆ వీడియోస్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళగానే అమ్మవారికి దండం పెట్టేసుకొని పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాతనే ఈ వీడియో అనేది తీసుకున్నాను అనమాట. ఈ శారీ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా నాకు బాగా సెట్ అయ్యాయా లేదా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటి ఫుల్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా ఈవినింగ్ అండి, మధ్యాహ్నం లంచ్ వచ్చేసి బయట, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనే హెడ్ కానిస్టేబుల్ అనమాట అంకుల్ వాళ్ళది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ రిటైర్మెంట్కి అయితే మధ్యాహ్నం వెళ్ళాము. సో ఇక అక్కడే భోజనం అయితే చేసేసాము. ఇక సాయంత్రం పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మా వారు కేక్ తీసుకొచ్చారు. సో ఇక మా పిల్లల్ని కట్ చేయమని చెప్పాను నేను కేక్. అరే నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరే కట్ చేసుకోండి అంటే ఇంకా మా హస్బెండ్ ఉండి అలా ఎలా అవుతుంది, రా కట్ చేయి, నువ్వే కట్ చేయి అన్నారు. నేను యాక్చువల్గా 3 పిల్లలతో కట్ చేయించేద్దాంలే అనుకున్నాను. ఇక వాళ్ళేనండి కేక్ అని మార్నింగ్ నుంచి భలే సతాయిస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నార్మల్గా మధ్యాహ్నం పొద్దున మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్ తెప్పించి మా అత్తయ్య వాళ్ళకి స్వీట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాం అనమాట. ఇంకా సరిపోతుందిలే చాలే అనుకున్నాను. బట్ ఇక పిల్లలు ఊరిక కేక్ అంటూ ఉన్నారు. అండ్ ఇక మా డాడీ, మా మమ్మీ అండ్ మా తమ్ముడు వాళ్ళందరూ కూడా మార్నింగ్ విష్ చేశారు కదా, అండ్ అలాగే కొంత అమౌంట్ కూడా వేశారు ఏమన్నా తీసుకోమని చెప్పి. సో ఏమైనా తీసుకోవాలి ఆ అమౌంట్ తోటి, అదనమాట. ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అయితే మా బిట్టు బాబు
వద్దన్నా కూడా పార్క్ అయితే వెళ్ళాడనమాట. వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు. 3 పిల్లలు వెళ్ళారు. బాగానే ఆడుకున్నారంట ఆడుకున్నంతసేపు. ఇంటికి వచ్చిన తర్వాత మా బిట్టు బాబు చాలా డల్ అయిపోయాడు. యాక్చువల్గా వాడికి మార్నింగే ఫీవర్ లాగా అనిపించింది. ఎందుకన్నా ముందు జాగ్రత్త కోసం సిరప్ అయితే వేశాను. ఆఫ్టర్నూన్ అలా ఏం అనిపించలేదు. బట్ ఈవినింగ్కి బాగా ఆడి టైర్డ్ అయిపోయినట్టున్నాడు. పార్క్ అంటే ఇంకా బాగా ఆడతారు కదా, సో బాగా టైర్డ్ అయిపోయాడు అండ్ డల్ కూడా అయ్యాడనమాట. కేక్ కట్ చేసినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ పాపం చాలా డల్ అయిపోయాడు. నేనైతే క్యూర్ అయిపోయాను. నాకు జస్ట్ మొన్న నైట్ మాత్రమే ఒక విపరీతంగా అనిపించింది. తర్వాత ట్యాబ్లెట్స్ అయితే పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ అనమాట, అసలు బాగా పనిచేశాయి. 1 పూట 2 పూటలు వేసుకున్నాను, బాగానే క్యూర్ అయిపోయింది. ఇక ఇప్పుడు బాగానే ఉన్నాను నేను. బట్ మా బిట్టు బాబు మాత్రం డల్ అయిపోయాడు. సో గ్లాస్ హాట్ వాటర్ అయితే తాపిస్తూ ఉన్నాను. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట వర్షము. సో బయట ఏమో ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇక వానికి చిన్నగా ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ½ గ్లాస్ ఏమో కరెక్ట్గా హాట్ వాటర్ అయితే తాపించాను. ఇంకా మా వానికి జ్వరం వచ్చింది. నాకైతే భలే బాధ అనిపించింది. వాడు డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను అనమాట. ఇక సాయంత్రం అట్లా దీపం అయితే పెట్టేశాను. అండ్ ఇంకా వంట చేయాలి కదండి నైట్కి అని చెప్పేసి పప్పు చారుకి అయితే కుక్కర్లో పప్పుకేసి ఒక స్టవ్ మీద రైస్కి అయితే పెట్టేశాను. అండ్ ఈలోపు మా బిట్టు బాబు వచ్చేసి అమ్మ నాకు కాలు నొప్పి ఉంది, ఆయిల్ రద్దురా అన్నాడు. సో అందుకని చెప్పేసి కాలుకి ఆయిల్ రాశాను. యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు నేను ఏదైతే చెప్పానో మా హస్బెండ్కి నాకు కాలు నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉంది అని చెప్పాను, సేమ్ అవే రిపీటెడ్ అనమాట. నాకు చెప్తున్నాడు. నా చేతనే వాడు కూడా సేమ్ ఇంకా హెడ్ మసాజ్ చేయించుకున్నాడు, నెక్స్ట్ ఐ మసాజ్ చేయించుకున్నాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలు నొక్కించుకొని మంచిగా ఆయిల్ రాయించుకున్నాడు. ఇక నేను కూడా వాడికి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ అలా వానికి మసాజ్ చేస్తూ ఉన్నాను అనమాట. నిజానికి పిల్లలకి హెల్త్ బాగాలేకుంటే అస్సలు నరకం, అది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ అయితే బాగా కేర్ తీసుకుంటారు. కాకపోతే ఇంకా పిల్లలు కదా, ఏదైనా కూడా చాలా త్వరగా అటాక్ అవుతూ ఉంటుంది మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా. అండ్ ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది అంటే ఇంకా మిగిలిన 2 పిల్లలకి, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి ఇంకా వరుసగా వస్తూ ఉంటాయి. సో అయినా కూడా చాలా వరకు మేము కేర్ తీసుకుంటూ ఉంటాము. బట్ ఏంటంటే ఇంకా మన చేతుల్లో పని కాదు కదా. అండ్ పసిపిల్లలుగా ఉన్నప్పుడైతే నేను 3 పిల్లలకి బాగలేనప్పుడు ఒక్కొక్క టైంలో మా హస్బెండ్ వేరే ఊర్లకి డ్యూటీస్కి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు 3 పిల్లల్ని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. ఎలా అయినా ఒక్కొక్కసారి కొంచెం గర్వంగా కూడా ఉంటుంది, నన్ను నేను లీడ్ చేసుకుంటూ అందరినీ కూడా లీడ్ చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మా బిట్టు బాబు పడుకుంటాను అంటున్నాడు. లేదు నాన్న అన్నం తిని పడుకుందురా అని చెప్పేసి ఎత్తుకొని వచ్చి ఇక పప్పుచారులోకి తాలింపు అయితే వేసేసాను. పప్పుచారు వేసి వేడి అన్నం బాగా మెత్తగా నలిపి బిట్టు బాబుకి అయితే తినిపించాను. సో పప్పుచారు అండ్ వైట్ రైస్ అనమాట నైట్ డిన్నర్. అండ్ అందులోకి నంచుకోవడానికి అయితే చిప్స్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. సో ఇక ఫైనల్గా అయితే పిల్లలకి అన్నం పెట్టేసి బిట్టు బాబుకి సిరప్ అయితే వేసాము. అండ్ ఇక బజ్జో పెట్టే టైం అయిందనమాట నైట్. ఇక మేము కూడా అన్నం తిన్నాము. సో ఫ్రెండ్స్ ఇదనమాట నా బర్త్డే రోజు వ్లాగ్. ఆల్మోస్ట్ నేను కొన్ని మాత్రమే వీడియోస్ తీయగలిగాను, రిమైనింగ్ నేను తీయలేకపోయాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు అండ్ ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. బట్ మెయిన్వి కొంతవరకు గ్యాదర్ చేశాననే చెప్పుకోవచ్చు. అండ్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.